ఇప్పుడు 2600 ఎకరాలని 2014లో అప్పటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక రకమైన ఆర్డర్ వచ్చింది. అంటే ఈ 2600 ఎకరాలు 452 సర్వే నెంబర్లోని 2600 ఎకరాలు, దానికి హైవే కనెక్టివిటీ ఉంది, దగ్గరలో నీటి వసతి ఉంది, ఎలక్ట్రిసిటీ వసతి ఉంది, కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకూలం అని చెప్పేసి ఆ భూమిని అంటే ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేస్తూ అప్పుడు సర్క్యులర్ ఇచ్చారు. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఆర్డర్స్ ఇచ్చారు, హ్యాండ్ ఓవర్ ఆర్డర్స్ ఇచ్చారు. అటువంటిది మళ్ళీ ఇప్పుడు వెనక్కి అయిపోయి దాని మొత్తాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి తీసేసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వాస్తవంగా ఏంటంటే విభజన చట్టంలో ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశము కేంద్రానికి చిత్తశుద్ధి లేకపోవడం ఒక అంశంగా చూడవలసి ఉంటుంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడిగా ఎంపీలను పెట్టి ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి ఏదో చేసి ఒక నినాదంగా తీసుకొని ఒక ప్రయోజనాన్ని పొందాలనేటువంటి ఆ ఆలోచనతోటి ఈ ప్రభుత్వం అనుసరించిన విధానం కూడా టీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో మనం చూసిన సందర్భం కనపడుతుంది. వాస్తవం ఏంటంటే దరిదాపుగా 51,000 హెక్టార్ల భూమిలో ఈ నిక్షేపాలన్నీ కూడా చాలా నిగూఢంగా ఉన్నటువంటి అంశం. ఇప్పుడు ల్యాండ్ సర్వే చేయడం కానీ, తర్వాత ఏదైతే ఈ షెడ్యూల్లో 13 షెడ్యూల్లో చాలా స్పష్టంగా విభజన చట్టం అంటే దరిదాపుగా 36,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల విభజన ఏర్పడ్డ తర్వాత విభజన చట్టంలో చెప్పబడినటువంటి అంశాన్ని ఒక చిత్తశుద్ధితోటి ల్యాండ్ సర్వే చేయడం కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఐరన్ ఓవర్ యొక్క స్టాండర్డ్ ఎంతైతే ఉంది అని దాన్ని నిర్ధారించడంలో కానీ ఒక చిత్తశుద్ధి లేనటువంటి దృక్పథం చాలా స్పష్టంగా కనపడుతుంది. యాక్చువల్గా ఏంటి అని అంటే విభజన చట్టంలో ఉన్న అంశాన్ని 6 నెలల్లోనే సెయిల్ అనేటువంటి సంస్థ దాని ఫిజిబిలిటీని అధ్యయనం చేసి రిపోర్ట్ చేయాలి. తద్వారా అక్కడ మొత్తం కూడా ల్యాండ్ సర్వే చేయాలి. గతంలో కూడా ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కూడా లెటర్లు రాస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలేదనేటువంటి వార్తలు మనం చదివి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 5 ఏళ్ల వరకు అంటే 2018 వరకు కూడా ఏదో మొక్కుబడిగా కూడా దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి అంశంలో చిత్తశుద్ధి చాలా లోపభూయిష్టంగా కనపడదు, చిత్తశుద్ధి లేనట్లుగా ప్రభుత్వానికి. తర్వాత 18లో కేటీఆర్ ఇచ్చిన ప్రకటన అంటే అంతకుముందు ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఆయన చెప్పాడు. వాస్తవం ఏంది అని అంటే దాని మీద కమిటీ వేశాము, దాని మీద అది నాణ్యత లేదు, దాని నాణ్యత లేదు కాబట్టి అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా కేంద్రం ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని అమలు చేయడంలో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుపెట్టింది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ముందుకు వచ్చి ఈ సింగరేణి కాలనీస్ ద్వారా తర్వాత ఇంకా ఏదైతే వాటర్ మినరల్ సంస్థ ఏదైతే ఉందో దాటితోటి మేము కంబైన్డ్ గా ఉండి దీన్ని మేము తప్పకుండా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఏంటంటే 9 ఏళ్ళు ఏంటంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇవాళ కేంద్రము చట్టాన్ని అమలు చేయడంలో దానికి సంబంధించినటువంటి భూసేకరణ చేయడంలో కావచ్చు, తర్వాత నాణ్యతను ప్రకటించడంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాల్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. 10 ఏళ్ల కాలాన్ని నిలదీసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కూడా ఇవాళ చేతులు ఎత్తేసింది. అంటే దరిదాపుగా ఇవాళ మొత్తంగా నష్టపోయింది ఎవరు అని అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఇవాళ ఈ ప్రాంతం చాలా వరకు కూడా ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఈ మండలాలన్నీ కూడా దరిదాపుగా ఖమ్మం జిల్లా, మహబూబాద్ జిల్లా అనుకొని ఉండబడినటువంటి అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసీలు మొత్తంగా కూడా జీవనోపాధి లేనటువంటి వాళ్ళు, నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి వాళ్ళు. అందుకే ఈ ప్రాంతంలో కనుక ఈ పరిశ్రమను కనుక ఎస్టాబ్లిష్ చేస్తే దరిదాపుగా 10 నుంచి 15 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం కూడా, తద్వారా ఈ ప్రాంతం కూడా పారిశ్రామిక ప్రగతి వైపు పయనించేటువంటి అవకాశం ఉంది.